ఇంకోటి ఏంటంటే others are not cooperating. Okay. So, these two are not the symbols of our right understanding. No. So, external things ఎలా అన్నా ఉండనివ్వండి, ఏ టైంలో నేను ఏం చేయాలో నాకు తెలుసు, దట్ ఈజ్ రైట్ అండర్స్టాండింగ్. ఓకే, అప్పుడు నేను మీనింగ్ఫుల్ కాంట్రిబ్యూషన్ చేయగలుగుతాను పరంపర సెట్ అవ్వడానికి. రైట్, పరంపర సెట్ అవ్వడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. ఓకే, ఇట్స్ వెరీ బిగ్ థింగ్. అంటే ఏంటి, generation to generation. So, we are interacting with some 50 people, but by the time every faculty member of your institute is in that loop, it takes time. But till that time what we will encounter is, nenu cheyalanuntunanu, but there are lot of adversities in this direction. So, that is why situation is not conducive, that is why I will not do it. Okay. సో, ఈ యాక్టివిటీస్ ఉన్నాయి చూడండి, సస్టైనబిలిటీలోకి తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఏమన్నా 10 years 20 years నుంచి జరుగుతున్న యాక్టివిటీస్ ఉన్నాయా చూడండి అవి, అండ్ స్టూడెంట్స్ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ అండ్ కంటిన్యూయింగ్ ఇట్. అయితే యాక్టివిటీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఆ ప్లేస్లో లేకుండా ఇట్ గాట్ ఎంబైబ్డ్ ఇన్ టు అదర్ పీపుల్ అండ్ అగైన్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్, దట్ ఈస్ పరంపర. ఇప్పుడు చాలా మటుకు యాక్టివిటీస్ ఏంటంటే మనం స్టార్ట్ చేసినవి ఉన్నాయి, మనం జరిగిపోతే యాక్టివిటీ డై అవుట్. ఓకే, దెన్ వీ కమ్ టు కంక్లూజన్ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ రైట్ అండర్స్టాండింగ్, అదర్స్ ఆర్ నాట్ విత్ రైట్ అండర్స్టాండింగ్. ఓకే, సో వాళ్ళలో రైట్ అండర్స్టాండింగ్ లేనంత వరకు ఇవి నడవండి. నో, ఇట్ ఈస్ నాట్ దట్. వేర్ ఎవర్ వీఆర్ వీ స్టార్ట్ డూయింగ్ ఇట్. సో వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ లైక్ ఇఫ్ వీఆర్, అదే చెప్పాను కదండి, ప్రేరణ స్ఫురణ అనేది. ఓకే, సో లైక్ ఈ సెకండ్ పార్ట్ ఉంది చూడండి, రియలైజేషన్ అండ్ అథెంటికేషన్ అని ఉంది కదా. అథెంటికేషన్ అంటే ఏంటంటే లైక్ అదర్స్ నేను చేసినట్టు మళ్ళీ కంటిన్యూ చేయగలుగుతున్నారు. ఓకే, సో దాట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఇన్సైడ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే వన్ ఫ్యాకల్టీ సే 100 students ఉన్నారు, ఇస్ నాట్ గెటింగ్ అటాచ్డ్ టు అనదర్ ఫ్యాకల్టీ. Another faculty starts thinking that it is always your plan, I am doing it. It is your plan, I am helping you. Okay. So, there is some kind of branding of your plan. Okay. So, ఇవన్నీ సెన్సిటివిటీస్ మనం చూసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఈ అఖండ సమాజం వైపుకి వెళ్ళగలుగుతాం. లేకపోతే నా సమాజం క్రియేట్ అవుతుంది, నా సమాజం, అదే ఆస్థ అదే. సో, ఈ ఫెయిత్ అనేది, ఆల్ స్టూడెంట్స్ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ బట్ నాట్ ఇన్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్. రైట్, ఆల్ స్టూడెంట్స్ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ బట్ నాట్ ఇన్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్. సో, అప్పుడు పరంపరగా మారదు. వన్ ఫ్యాకల్టీ మెంబర్ ఈజ్ నాట్ వర్కింగ్, ద హోల్ యాక్టివిటీ డైజ్ అవుట్. సో, అది రావడానికి దెర్ ఈస్ టైమ్, బట్ am I getting disturbed inside? Am I getting disturbed? Right. So, that is more important, this pink block. So, when pink block is there, then automatically I will be able to like inspire and help other people who are walking in that direction, okay, walking or working in that direction. So, no, currently that is required. Okay. So, what is the impact on my colleagues? What is the impact on my own family members? Okay, are they agreeing to what I am proposing? Now, my goal got converted into family goal. It is family goal, right. So, is it institute goal? Okay. So, ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మటుకు మనం ఉన్న యాక్టివిటీస్ని స్ట్రెంథెన్ చేయడానికన్నా కొత్త యాక్టివిటీ స్టార్ట్ చేయడంలో ఇష్టపడతాం. ఓకే, సో ఎందుకు? ఓనర్షిప్. సో, టేక్ ద విజన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, let whoever is there, let them propose the activity, you use all your human values, strengthen that activity, then all your colleagues will join in that. If you propose a new activity which creates your own branding, people will not cooperate, especially those who have not heard of the content. So, then we slowly come to conclusion that I am having understanding, when others are not cooperating with me, how do I proceed? So, most of the time that comes. When you give such kind of a proposal where nobody can object it.
Okay, this is the vision of our institute. Okay, and then so principal is saying to do this, right. So, you lead it, I will work with you. Okay, that is. Otherwise, if it is a new program, then slowly some kind of thing starts. These are implementation level issues I am telling. Okay, implementation level issues are, they look bigger if we work with preconditioning. Implementation issues will be very, very minor if we work with right understanding, very minor. Sir, in the whole process, right understanding is very important, sir. Suppose in a proposal, without right understanding, in that case, natural acceptance may be transformed to precondition. Which one? Natural acceptance అనేది అండర్స్టాండింగ్ లేనప్పుడు అది ప్రీ కండిషన్గా మారే అవకాశం ఉందా? అలా మారినప్పుడు మ్యూచువల్ హ్యాపీనెస్ ఈ హ్యూమన్ ట్రెడిషన్ కొనసాగే అవకాశం ఉందా? అంటే చదువుకునేవాడు ఎక్కుతున్నాడు, చదువుకునే వ్యక్తికి అండర్స్టాండింగ్ లేదు, అయినా ఒక ప్రీ కండిషన్ అనేది ప్రీ కండిషన్లో న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఉంది. ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పండి సార్, సమ్ ఎగ్జాంపుల్. అంటే ఒక చదువురాని వ్యక్తి ఈ అండర్స్టాండింగ్ గౌరవించాలన్నది అండర్స్టాండింగ్ లేకపోయినా గౌరవించడం అనేది ఒక సంస్కారంగా ఆ ప్రీ కండిషన్లో న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఉంది. అప్పుడు ఆయన గౌరవించడం వల్ల మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుంది కదా. నాకు అర్థం అవ్వట్లేదు సార్, మీరు వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు టెల్. ఇక్కడ గౌరవించే ప్రాక్టీస్ ఇవ్వాలి ప్రీ కండిషన్. అదే సార్, దాన్నే సంస్కారం అంటున్నాను కదా. అంటే సంస్కారంలో అండర్స్టాండింగ్ లేదు. అదే సార్, కానీ న్యాచురల్ యాక్సెప్టెన్సే ప్రీ కండిషన్గా మారటం వల్ల వాళ్ళ అక్కడ గ్రామం యొక్క సంప్రదాయం కావచ్చు, లేదా వాళ్ళ కుటుంబ ఆచారం కావచ్చు, అది ఆ ప్రీ కండిషన్ వల్ల ఆయన అండర్స్టాండింగ్ లేకపోయినా ఆ న్యాచురల్ యాక్సెప్టెన్స్ ప్రీ కండిషన్ రూపంలో ఉండి గౌరవిస్తున్నాడు. అప్పుడు మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ ఈ హ్యూమన్ ట్రెడిషన్ అనేది కొనసాగే అవకాశం. అదే సార్, నేను ఎగ్జాక్ట్లీ సార్ అడిగిన ప్రశ్న కూడా అదే. ఏంటంటే అది పరంపరగా మారింది అనుకుంటున్నాము, ఓకే. బట్ ఎప్పుడైతే ఛాలెంజ్ వస్తుందో అది బ్రేక్ అవుతుంది. ఛాలెంజ్ వచ్చినప్పుడు బ్రేక్ అవుతుంది. ఛాలెంజ్ వచ్చినప్పుడు బ్రేక్ అవుతుంది సార్, రైట్. ఓకే ఐ టెల్ యూ ముందు యాక్సెప్ట్ అయినా కూడాను అది కొంతమంది ఫాలో అయ్యారని చెప్పి అంటే నేచురల్ యాక్సెప్టెన్స్ ప్రీ కండిషన్ మారకపోతాడు. నేచురల్ యాక్సెప్టెన్స్ ప్రీ కండిషన్ మారింది అనుకోండి, గివెన్ సొసైటీలో ఫర్ ద టైం బీయింగ్ అది ఇంప్లిమెంట్ అయింది. ఎప్పుడైతే అది లాంగ్ రన్ లో నిలబడలేదో బ్రేక్ అయినట్టు కదా. నేచురల్ యాక్సెప్టెన్స్ అండర్స్టాండింగ్ కాకపోయినా దాన్ని ఇంప్లిమెంట్ చేసింది సార్. ఎగ్జాక్ట్ సార్, ఐ విల్ టెల్ వన్ మోర్ ఈజియర్ సిచ్యువేషన్. This what you are telling is a social norm, okay, that is changing, that's okay. Now what I am telling is ముందు ఎర్త్ ఫ్లాట్గా ఉందని నమ్మారండి, చాలా సంవత్సరాలు నమ్మారు, ఓకే. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ డిసైడెడ్ బేస్డ్ ఆన్ దట్. ఎప్పుడైతే తెలిసిందో అంత తొందరగా యాక్సెప్టెన్స్ రాలేదు, రైట్. బట్ ఇప్పుడు ఎర్త్ రౌండ్గా ఉన్న పరంపర స్టార్ట్ అవుతుందా, నడుస్తుందా, లేకపోతే ఎర్త్ ఫ్లాట్గా ఉన్న పరంపర నడుస్తుందా? ఓకే, ఇప్పుడు మారే ఛాన్స్ ఉందా? అది ఛాన్స్ లేదు, లేదు. ఎందుకు లేదు? రియలైజేషన్, రియాలిటీ, ఎగ్జాక్ట్లీ. రియాలిటీ, నో, ఓకే. సో ఎనీథింగ్ విచ్ ఈజ్ anything which is dependent on the reality, it will not change. Anything which is not dependent on reality, then let it be there for some more time, but when challenge comes, that will drop. ఛాలెంజ్ వచ్చినప్పుడు డ్రాప్ అయిపోతుంది, ఇంకా ఉండే ప్రసక్తే లేదు అక్కడ. అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది దట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్, ఓకే. తప్పుని రైట్ అనుకుంటాము, సరే. ఎప్పుడైతే కరెక్ట్ ప్రపోజల్ వచ్చిందో అప్పుడు డ్రాప్ తప్పదు. ఏది నడుస్తుందంటే ట్రుత్ ఓన్లీ విల్ ఏమంటారు, సర్వైవ్ అంటాం కదా, ప్రివేల్ అంటాము, ఇవన్నీ దానివే, ఓకే. సత్యమేవ జయతే, సో మెనీ థింగ్స్. వై అంటే వాట్ ఈజ్ రియాలిటీ, దట్ ఓన్లీ విల్ సస్టైన్, రిమైనింగ్ ఆల్ నథింగ్ విల్ సస్టైన్. బట్ తెలియకుండా కూడా ట్రుత్ తెలియకుండా అదే కరెక్ట్ అనుకొని వెళ్ళొచ్చు. అయితే వెన్ ఇట్ ఈజ్ ఛాలెంజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తెలుస్తుంది ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇట్, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ కరెక్ట్. సో కరెక్ట్ అంటే ఇట్ విల్ కంటిన్యూ, నాట్ కరెక్ట్ అంటే ఇట్ విల్ డ్రాప్ అవే, దర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఆన్ దట్. అయితే ముందు కరెక్ట్ అవ్వడానికి ఏంటి, ముందు కరెక్ట్ అవ్వడానికి దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ కరెక్ట్ అవ్వడానికి. అయిపోయింది, నడుస్తుంది అది, ఓకే.
రైట్. సోషల్ నామ్స్ చాలా ఉన్నాయి. కొన్ని సోషల్ ఇష్యూస్లో మనకి ఇంకా ఆన్సర్ తెలియని ఉన్నాయి. సో ఇప్పుడు తెలియనప్పుడు ఏం చేస్తామండి, ఉన్న ఏదో ఒకటి దాంట్లో మంచిది ఏదో తీసుకొని ముందుకు వెళ్ళిపోతాం. సో వీ కెనాట్ సే దట్ దిస్ ఇస్ యూనివర్సల్ ట్రూత్. బట్ ఎప్పుడైతే మంచిది ప్రపోజల్ వచ్చిందో దాన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా, చాలా చేంజ్ చేస్తున్నాం మనం. ఓకే, సో మెనీ థింగ్స్ సోషల్ నార్మ్స్లో అయితే సొసైటీ ఏ రకంగా ఉండాలి. సో సమ్ డిజైన్ ఈజ్ దేర్. సో లెట్ us డిస్కస్ దట్ డిజైన్. టుమారో ఐ విల్ డిస్కస్ అబౌట్ దట్ వెన్ ఐ కమ్ టు రిలేషన్స్ అండ్ దెన్ విల్ ఎక్స్టెండ్ ఇట్ టు సొసైటీ. విల్ డిస్కస్ దట్ డిజైన్ హౌ ఇట్ ఈస్. ఎనీ క్వశ్చన్స్ సార్? ఇప్పుడు ఆ మాస్టర్ అడిగిన ప్రశ్న న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఉండి అండర్స్టాండింగ్ లేనప్పుడు ప్రీ కండిషన్ ఏదైతే ఉందో దాని ద్వారా వెళ్ళటము అనేటువంటి జరుగుతుందా అని అది కదా ప్రశ్న వేసింది. మీరు అంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి అన్నారు. అలా మీరు మొన్న సమ్మర్లో ఒక చెట్టు కింద ఒక ఆవిడ ఫ్రూట్స్ అమ్ముకుంటుంది. ఒక పాపకు చెట్టు కింద చిన్న పిల్లలు 1.5 పిల్ల ఉంది. నేను ఫ్రూట్స్ కొన్నా వెళ్ళినప్పుడు మంచి ఎండలో తెచ్చావేంటమ్మా పిల్లని, ఇంట్లో పెట్టరాపోయినావా అంటే ఇంట్లో ఎవరు లేరంటే మేము చూసుకోవాలి. సరే సంభాషణ జరిగింది. ఇంతకు ఫ్రూట్స్ కొన్న తర్వాత ఆ పాప ఏడుస్తుంటే సరే అమ్మాయిని ఏడిపిస్తూనే ఉంది. నేను డబ్బులు ఇచ్చాను, ఫ్రూట్స్ తీసుకుని లోపల పెట్టుకున్నాను. ఈ డబ్బులు ఆ పాపకి ఇచ్చింది. వెంటనే ఆ పాప కళ్ళకు అద్దుకొని గల్లాపెట్టలు వేసేసింది. అమ్మాయికి ఏం తెలియదు, వాళ్ళ తల్లి చేసింది రోజు చూసి చేసింది. మీరు నేర్పేవమ్మా అన్న. నేర్పలేదండి, రోజు నేను చేస్తున్నా కదా అలా చేస్తున్నానని. మరి నువ్వు కూడా అలా చేస్తుంటావు అంటే మనం ఆల్రెడీ గత సంవత్సరం మనకి ట్రైనింగ్ ఉన్నాం కాబట్టి ఇదే ప్రశ్న. నువ్వేమన్నా నీకు తెలిసి చేసావా, నువ్వు తెలియకుండా చేసావా అన్న. అంటే మా వాళ్ళకి ఇది చేశారండి, ఇది బాగుంది, దీనివల్ల మాకు లాభం ఉండి అనిపించింది, మంచి అనిపించి చేశాను. సో ఇట్ ఈస్ యూనివర్సల్ ట్రూత్. అంటే ఆవిడ పరిస్థితిలో ఇలా చేయడం బాగుంది చేశారు. ఆవిడ అండర్స్టాండింగ్ ఏం చేసిందా అంటే కాదు, వాళ్ళు చేశారు, తను చేసింది, తన ద్వారా తన పిల్లవాళ్ళు చేశారు. ఇంకా రైట్ అండర్స్టాండింగ్ లేకపోయినా కూడాను ఏదైతే మనకు చెప్పుకున్నామో దాని ప్రకారంగా ఈ ప్రీ కండిషన్ పనిచేసింది కదా అని అంటారు. చేసే పని రైట్ అండర్స్టాండింగ్ గలలో వేసి బయటపడాలి. అది యూనివర్సల్ ట్రూత్ ఎలా అవుతుంది కాకపోతే అది సార్, అది యూనివర్సల్ ట్రూత్ ఎలా will continue this. So let's call it a day. Let's end the session here and tomorrow we'll start our discussion at 10 o'clock. Okay, thank you. చెప్తాను సార్. లైట్